కుటుంబము పునాది మీద కట్టబడిన కుటుంబం. ద ఫ్యామిలీ దట్ వాస్ బిల్డెడ్ అపాన్ ద ఫౌండేషన్. రాత్రి నేను మీతో చెప్తున్నాను, బేస్ తెప్పించినాను, బేస్ తెప్పించి ట్రిపుల్ ఎప్పించి. మనుషులు రెండు రకాలు, బేస్ తెప్పించి. ఒకటి, తమ ఆలోచన చొప్పున నడుచుకునేవారు, దేవుని మాట చొప్పున నడుచు. మనుషులు మాటలు చొప్పున నడుచుకునేవారు, తమ ఆలోచన చొప్పున నడుచుకునేవారు, తమ ఇష్ట ప్రకారం వెళ్ళేవారు. కానీ కొందరు మాత్రం దేవుని మాట చొప్పున భలే తక్కువ మాట. నా హృదయాన్ని అట్లా లిఫ్టప్ చేస్తుంది. ఏలినవాడ, మా జీవితం అంతా ఫెయిలే, అంతా మేమంతా ఓడిపోయాం, కానీ నీ మాట చెప్పు. దేశంలో అంతా కరువు, తినడానికి ఏమి లేదు, మరణమే. అయితే దైవజనుడా, నీ మాట చొప్పున ఎంత దీవెన. ఇస్సాకు, దేవా నీ మాట చొప్పున, నీ నమ్మిక చొప్పున, నీ ప్రార్థన చొప్పున గాడ్, దేవుడు మనతో మాట్లాడారు. ఈ రాత్రి పునాది, నేను 5 కుటుంబాలు చెప్తాను, పునాది మీద కట్టబడిన 5 పునాదులు చెప్తాను. ద 5 ఫౌండేషన్స్, ద 5 బ్యూటిఫుల్ ఫ్యామిలీస్. నేను ఫ్యామిలీ కాన్ఫరెన్స్లో మొన్న బెంగళూరులో వాక్యం చెప్పాను, విజయవాడలో చాలా స్థలాల్లో వాక్యం చెప్పినప్పుడు ఆ మాటలు నన్ను దీవించబడింది. కుటుంబము, కుటుంబం చెప్పాను. కుటుంబం అంటే అర్థం ఏంటి? ఆ మాత్రం తెలీదా అంటారా నన్ను? అది తెలియకుండా నువ్వు ఎటు చెప్తున్నా అంటారా? కుటుంబం అంటే కుటుంబమే, భార్యాభర్తలు పిల్లలు అంటే కుటుంబం కదా. కుటుంబం అంటే అర్థం ఏంటో తెలుసా? కుటుంబం అంటే అర్థం చెప్తాను. ఫ్యామిలీ ఇంగ్లీష్లో చెప్తాను, ఈజ్ ద న్యూక్లియస్ in which God is in center, and family is the one which is designed to fulfill the purpose. కుటుంబం అంటే అర్థం ఎఫెసీ 3:15. మీరు అంతరంగ పురుషుని యందు ఈ హేతువ చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో, ఆ కుటుంబంలో తండ్రి లేకపోతే ఇట్ ఇస్ నాట్ ఎ ఫ్యామిలీ. ఇఫ్ దేర్ ఇస్ నో ఫాదర్ ఇన్ దట్ ఫ్యామిలీ, ఇట్ ఇస్ నాట్ ఎ ఫ్యామిలీ. పరలోకపు తండ్రి ఉన్న కుటుంబమే అది కుటుంబం. కొంచెం వేస్తున్నాడు, కొంచెం తండ్రి లేకపోతే కుటుంబం కాదు, అదేదో గుంపు అంతే. ఏ తండ్రిని బట్టి, అది అండర్లైన్ చేసుకోండి. అది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే 1 గంట అవుతుంది, నేను చెప్పను. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని చూడు. అమ్మగారు ఇష్టం చేస్తున్నారు, అయ్యగారు ఇష్టం చేస్తున్నారు, ఇట్ ఇస్ నాట్ ఏ ఫ్యామిలీ. ఏ తండ్రిని బట్టి కుటుంబం అనిపిస్తుందో, తండ్రి లేకపోతే ఇట్ ఇస్ నాట్ ఏ ఫ్యామిలీ, అది కుటుంబం కాదు. సరే, నేను వాక్యంలోకి వెళ్ళిపోతాను. కుటుంబము మీకు దీవెనకరంగా ఉండటం కాదు, దేశానికి, సమాజానికి, మానవ జాతికి దీవెనకరంగా ఉన్న 5 ఫ్యామిలీస్ చెప్తాను. ద ఫౌండేషన్. ఓకే, రెడీ ఉంటారా? నేను 5 పునాదులు. ద ఫస్ట్ ఫౌండేషన్, దేవుని వాక్యము అనే పునాది గల కుటుంబం. మనుషులు 2 రకాలు, పునాది గలవారు, పునాది లేనివారు. నేను మిమ్మల్ని అడిగాను అనుకో, మీ ఇంటికి పునాది వేసారంటే, బ్రహ్మాండంగా వేసాము, 40 అడుగులతో 40 అడుగులు ఏంటి ఆగర్ తీసాము అని చెప్తారేమో. వీ హ్యావ్ గుడ్ ఫౌండేషన్ కదా.
సో మొదటి పునాది, ద ఫస్ట్ పునాది దేవుని వాక్యము అనే పునాది. నేను ఇక్కడి నుంచి చేస్తాను, స్టార్ట్ చేస్తాను. అసలు అంతకుముందు స్టార్ట్ చేయాల్సింది కానీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. లూకా సువార్త 1:6. వాళ్ళ కుటుంబానికి పునాది వీరిద్దరు దేవుని వాక్యం. వీరిద్దరు ప్రభువు యొక్క ఆ, సకలమైన ఆజ్ఞల చొప్పునను ఆ, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎంత ఇష్టమో నా ప్రాణంతో, నా నా హృదయపూర్వకంగా ఇష్టపడే వచ్చిన బాబాయ్. నా మాటలు వినపడుతున్నాయా? చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి నా మీద, వినపడతలేదు. ఇటే వినపడుతుందా? మీరు ఎట్లా కూర్చున్నారంటే వినపడిపోయి పర్వాలేదు అని అంటున్నారు. మొదటి, వీరు దేవుని దృష్టికి వీరిద్దరు చదువు వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఈ కుటుంబం ఎంత దీవెనగా ఉందంటే ఇశ్రాయేలు దేశం అంతటికి దీవెనగా ఉంది. వాళ్ళకి బిడ్డలు లేరు, కొంచెం బేస్ తగ్గించారు, వీళ్ళకి పిల్లలు లేరు, ఎన్నడూ దిగులు పడినవాడు కాదు, ఎన్నడూ విచారపడినవాడు. వాళ్ళ దృష్టి అంతా ఒకే దాని మీద ఉంది, దేవుని దృష్టిలో మేము నీతిమంతులు. మళ్ళీ చదువు తల్లి. వీరిద్దరూ చాలు. వీరిద్దరా ఒక్కడ? మన కుటుంబాల్లో, మన క్రైస్తవ కుటుంబాల్లో ఎలాగుందో తెలుసా పరిస్థితి? అమ్మగారు ఒక దారి అయితే అయ్యగారు ఒక దారి కదా. నువ్వు ప్రార్థనకి వెళ్ళమ్మా అంటే అయ్యగారు ఇంకెట్ వెళ్తాడు. అంటే ఒకరికొకరు చూడు. నేను ఇట్లా ఆలోచించాను. పాత నిబంధనలో కుటుంబము శాపం తెచ్చిన కుటుంబం. పాత నిబంధనలో మొదటి కుటుంబం. క్రొత్త నిబంధనలో మొదటి కుటుంబం దేవుని దీవెని తెచ్చిన కుటుంబం. అది జకరియా ఎలిజబెత్ కుటుంబం. వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తి పుట్టాడు, బాబు, మహా గొప్ప వ్యక్తి. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై. చూడండి 14వ వచనం. ఇది నేను మ్యారేజ్ వివాహంలో చెప్పేటువంటి వర్తమానం. అయితే ఒక్క నిమిషం చెప్పు. 14 అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై అతడు ప్రభు దృష్టికి గొప్పవాడు. ద్రాక్షారసమైన గొప్పవాడు కాదు ఆయన, ప్రభు దృష్టికి గొప్పవాడు. గ్రేట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. లోకం దృష్టిలో పిచ్చివాడు. ఎట్లా ఉన్నాడు? అడవి మనిషి, ఒంటె రోమముల చర్మం కలిగిన వాడు, ఒంటె చర్మం ధరించుకున్నవాడు, పిచ్చివాడు, తల్లిగా క్రాఫ్ లేదు, తలకాయ దూకోలేదు. ఈ లోకంలో మీరు గొప్పవాళ్ళుగా ఉండాలనుకుంటున్నారు కదా. మీ పిల్లలు మంచి చదువులు చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేసుకోవాలి. నేను ఎన్నడూ ఆలోచించలేదు. నా హృదయం సంతోషించేటట్లుగా దేవుని దీవించాను. ఓ హియర్ ఇస్ ద మ్యాన్, జకరియా ఎలిజబెత్, దేవుని దృష్టికి నీతి. ఈ కుటుంబానికి పునాది ఏంటో తెలుసా? వాక్యం, సకలమైన ఆజ్ఞలు చెప్పి. యోహాను నిలబడితే ఇశ్రాయేలు అందరూ లైన్ కట్టారు. అరణ్యంలో ఉంటే యోహాను ఎత్తుకుంటూ ప్రజలందరూ వస్తున్నారు. అయ్యా, మేము రక్షణ పొందటానికి వచ్చాం. పరిసయ్యులు, శాస్త్రులు, గొప్ప గొప్ప వాళ్ళు వస్తున్నారు. ఎంత మొదటి నేను కొన్ని ఐదు పునాదులు చెప్తాను. చూడండి, మీ కుటుంబంలో వాక్యం పునాది. వాట్ ఈజ్ యువర్ ఫౌండేషన్? నీ జీవితానికి పునాది ఏంటి? దేవుని వాక్యము మీద కట్టబడిన జీవితం. వాక్యము అనేటువంటి పునాది. ఇది మొదటి పునాది. దెన్ రెండవ ఇది అసలు నేను మొదటి చెప్పాలి, కానీ రెండవదిగా చెప్తున్నాను. క్షమించాలి. ఆయన మొదటి స్థానమే ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా దేవుడు 8వ వచనం చదువు. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఈ కుటుంబానికి పునాది వండర్ఫుల్ ఫ్యామిలీ.
సరే అందరూ ఏడవలసిందే. భూమి మీద ఉన్న మనిషిని పుట్టిన ప్రతి ఒక్కరికి దీవెన రావడానికి ఈ కుటుంబం కాదు. ఈ రోజున ఈ భూమి ఇలాగ ఉందంటే ఆయనే, అబ్రహామే కాదు. భూమి ఎప్పుడో నాశనం అయిపోయింది. ఎందుకంటే అబ్రహాముతో దేవుడు అన్నాడు, నీ యందు భూమి మీద ఉన్న సమస్త జనాంగములు దీవిస్తాను. ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు ఇంకా భూమి. ఈ కుటుంబానికి పునాది ఏంటంటే విశ్వాసము. ఫెయిత్ ఈజ్ ద ఫౌండేషన్. 100 సంవత్సరాల దాకా పిల్లలు ఆకాశం వైపు చూస్తున్నాయి. మధ్యలో కొంచెం బలహీనుడైనప్పటికీ, మధ్యలో కొంచెము కలవరపడినప్పటికీ, faith. అబ్రహాం, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి, నీ దేశాన్ని విడిచిపెట్టి నిన్ను ఆశీర్వదిస్తాను. ఈ కుటుంబానికి పునాది విశ్వాసం. నేను ఈ విశ్వాసాన్ని నేను 4 మెట్లుగా నేను వివరిస్తాను. ఊరికే చెప్తాను. మొదటిది విడిచిపెట్టే విశ్వాసం, లీవింగ్ ఒబీడియన్స్. మొత్తాన్ని విడిచిపెట్టే. చాలా మందికి విశ్వాసం ఉంటుంది కానీ విడిచిపెట్టే. 2, డిపెండింగ్ ఫెయిత్, దేవుని మీద ఆధారపడే విశ్వాసం. తనకు బిడ్డలు లేనప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహాం నేను నీకు వెలుపలికి రా అబ్రహాం, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ చేతనైతే నక్షత్రాలు లెక్కపెట్టు. తల వంచి నమస్కారం చేసి డిపెండింగ్ ఫెయిత్. దెన్ 3వది, ఇది చాలా గొప్ప, సరి చేసుకునే ఫెయిత్, ఒబేయింగ్ ఫెయిత్. ఇస్మాయిలు వెళ్ళగొట్టు. నీ జీవితంలో అవిధేయకరమైంది నువ్వు సరి చేసుకో. ఒకేలా నాలుగోది సమర్పించుకునే విశ్వాసం. నీకొకగానైనా కుమారుని తీసుకుని వెళ్ళి మరియా పర్వతం మీదకి ఎక్కుతా ఉంటే పర్వతం వణుకుతా ఉంది. పర్వతానికి భయం వేస్తుంది. బాబా ఈ మనిషి ఏ మనిషిరా బాబు అనుకుంటా. తర్వాత చదువు 11. విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానము చేసిన వాడు నా మాటలు వినపడుతున్నాయి. విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకునేను గనుక తాను వయసు గతించినదైనను. ఆమె కూడా చాలా బలహీనరాలైపోయింది. కానీ ఆ కారణాన్ని ఎంత దీవెనంటే, అబ్రహాం ఈ దేశాన్ని నీకు ఇస్తాను. ఈ దేశాన్ని నేను నిజంగా ఇచ్చానండి బాబు. 12వ అధ్యాయం 7వ వచనం చదవండి. శిక్షాఫలము పొందుటకై యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమిచ్చిదని చెప్పగా, ఎన్ని ఎకరాల భూమి నానిచ్చే నీకు, కానీ నువ్వేం వదిలిపెట్టావు? అది పక్కన పెట్టు. నీ దేవుడు నీకు దేశం ఇస్తాడు. ఈ దేశమును నీకు ఇచ్చింది. ఆ మాట ప్రభు నాతో మాట్లాడుతుంటే బాగా నచ్చింది. ప్రభు నేను భూమి మీద ఉన్న సమస్త జనాంగం దీవించబడుతుంది. అబ్రహాం 2వ కుటుంబం. నేను ఎట్లా అంటాను, ఈ కుటుంబానికి పునాది ఏంటి చెప్పండి? విశ్వాసం. హలో, లోతు ఏంటి? లోతు పునాది ఏంటి? చదువు 13 చదువుమా. 13 10 చదువు.
లోతు తన కన్నులెత్తి ఆ. యోర్దాను ప్రాంతమంతటినీ చూచెను. యెహోవా లోతు యొక్క పునాది ఏంటి? లోక ఆశలు, స్వచిత్తము. లోతు మైండ్. అందరు తలకాయల పైకి ఎత్తి స్ట్రైట్ గా కూర్చోండి, కొంచెం చెప్తాను. లోతుకి కొంచెము ఆస్తి కలగంగానే వేరైపోతుంది. ఈరోజు ఎంతమంది సహవాసం నుండి దూరం అయిపోయే పరిస్థితి, ఎంతమంది దైవ సేవకుని విడిచిపెట్టే పరిస్థితి, ఎంతమంది సంఘమునకు దూరం అయ్యే పరిస్థితి. లోతు మనస్సు, ద మైండ్ ఆఫ్ లోతు. స్వచిత్తమును వెతికేటువంటి మనిషి, లోకాకర్షణలకు లోనైన మనిషి, లోక సంబంధమైన ప్రేరణతో నడుచుకునేటువంటి మనిషి. లోతు నీ కుటుంబానికి పునాది ఏంటి? వాట్ ఈస్ ద ఫౌండేషన్? లోకాశ. అది నేను పాజిటివ్ సైడే చెప్తాను. మొదటిది వాక్యం అనే పునాది, రెండు విశ్వాసం, దాని మూడవది నాకు ఇష్టమైన కుటుంబం, ద గ్రేటెస్ట్ ఫ్యామిలీ. లేవియా నిర్గమకాండం 2వ అధ్యాయం 2వ వచనం. ఆ స్త్రీ గర్భవతి అయి నిర్గమకాండం 2వ అధ్యాయం 1వ వచనం చదువు మైక్ లో. 2:1. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వాని దాచెను. ఈ కుటుంబం ఎవరు? మోషే తల్లిదండ్రులు. వాళ్ళ పేరేంటి చెప్పగలరా? అమ్మా, ఏమో వాళ్ళ పేరు ఏందో. మీ ఊర్లో మోషే అని ఎవరు ఉంటే వాళ్ళ అమ్మ నాన్న పేరు చెప్తారండి. వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు? అమ్రామ, ఎక్కబెత్తలు. వీళ్ళకి ముగ్గురు బిడ్డలు. పెద్దవాడి పేరేమో, అక్క పేరేమో, తమ్ముడి పేరేమో. ముగ్గురు దైవజనులే. వాళ్ళు ముగ్గురు నిలబడితే లక్షల మంది ప్రజలు ఐగుప్తు నుండి విడిచేస్తారు. ఈ కుటుంబానికి పునాది రాసుకుంది సమర్థం. They gave all the children to God. ఎంత గొప్ప కుటుంబం ఉంది. చాలా కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలు హల్క దీవులు. See the family. పునాది మీద కట్టబడినటువంటి కుటుంబం. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు యొక్క భాగ్యము కన్నా, చదువుతారా? 11వ అధ్యాయం 23వ వచనం. హెబ్రీ 11:23. మైక్ లో చదివితే మంచిగా చదువుతాయి. మళ్ళీ మైక్ లో కూడా చదువుతుంది. పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తుతనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని. వండర్ఫుల్ కదా, మైక్ లో చదువుతాయి. మోషే పుట్టినప్పుడు మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. ఇలాంటి పిల్లలు ఎవరైనా ఉన్నారా? ఇంత గొప్పవాడు కావటానికి గల కారణం ఏంటి? తల్లి మాధవి ఎంత జాగ్రత్తగా బిడ్డను పెంచిందో. అది తల్లిని బిడ్డను దేవునికి సమర్పించుకున్నా. ఈ కుటుంబం యొక్క పునాది వండర్ఫుల్ ఫ్యామిలీ. కదా, ఎంత గొప్ప కుటుంబం, ఎంత బ్లెస్సింగ్ కదా. పునాది కలిగిన వారు, పునాది లేని వారు కదా. నేను ఇక్కడ నిలబడి నేను అడగచ్చు, మీకు ఏ పునాది మీద మీ కుటుంబాన్ని, మీ జీవితాన్ని కట్టుకుంటున్నారు?
కష్టం వచ్చినప్పుడు ప్రార్థనకు వస్తారు, కష్టం లేనప్పుడు మానేస్తారు. నీవు ఎలాంటి పునాది కట్టుకున్నావు? వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ కుటుంబం పునాది మీద కట్టబడిందా? ఈ కుటుంబాలు తమ కొరకు కాదు, తమ ద్వారా దేశానికి, జనాంగం అంతటికి, ప్రజలందరికీ దీవెనకరంగా ఉన్న ఎంత గొప్ప కుటుంబాలు కదా. నీ జీవితం పునాది మీద కట్టుకుంటే నువ్వు ఎంత దీవెన. చాలా పర్యాయాలు ఈ రోజున ఏడవచ్చా, విశ్వాసములో లేని పునాది మీద కట్టుబడి, మూడు చెప్పాను కదా. నాకు ఇష్టమైన కుటుంబం కొర్నేలియస్ కుటుంబం. ఈ కుటుంబానికి పునాది ప్రార్థన, దేవుని ప్రేమ, ప్రార్థన అనే కుటుంబం, దేవుని ప్రేమ. ఓ వండర్ఫుల్ కుటుంబం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనం. ఇటలీ పటాలమైన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తుడొకడు కైసరేలో ఉండును. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తుడొకడు కైసరిలో ఉండును. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు. ఇంటి వారందరితో ఆ మాట కోసం మళ్ళీ చదివించాను. పెద్దోడు వస్తే ఈరోజు చిన్నోడు రాడు ప్రార్థన, చిన్నోడు వస్తే మధ్యోడు రాడు కదా. అయ్యగారు వస్తే అమ్మగారు రాదు, అమ్మగారు వస్తే అయ్యగారు అసలు మందిరానికే. దిస్ ఫ్యామిలీ ఈజ్ ఎ యూనిట్. కొర్నేలియస్ అన్యుల కుటుంబంలో నుండి వచ్చిన వ్యక్తి. వాట్ ఎ వండర్ఫుల్ ఫ్యామిలీ. అన్యుల మీద పరిశుద్ధాత్మ దేవుడు కృమ్మరించబడటానికి కారణమైన కుటుంబం కొర్నేలియస్. ఈ కుటుంబానికి ఇంకా పారలల్ కుటుంబం ఏంటంటే చెప్తాను చూడండి. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. మూడవ అధ్యాయం 1వ వచనం చదివండి. సమూయేలు 2వ గ్రంథం 3:1. సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులను బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలను. సౌలు కుటుంబము అంతకంతకు ఫ్యామిలీ కూలిపోయింది. దావీదు కుటుంబం సౌలు కుటుంబంలో ప్రార్థన లేదు, యెహోవాతో విచారణ చేసేది లేదు. దావీదు ఎన్నో విషయాలు తప్పిపోయాడు. నేను కొర్నేలియస్ కుటుంబానికి దావీదు కుటుంబానికి పేర్లు కలుపుతున్నాను. సౌలు మంచి దైవసేవకుని గుర్తుగా ఉన్నాడు. ఆజీరు చేయబడిన అభిషేకించబడిన వాడు, కానీ దేవునికి అవిధేయుడు. హలో అమ్మా, దావీదుని గురించి నేను మీతో చెప్పను. దావీదు దేవునికి లోబడిన మహాగొప్ప. హలో, అందరు తలకాయలు పైకి నాకు చూడండి. సౌలు ఎన్నో మాటలు చంపడానికి చూశాడు, ఎన్నడూ సౌలుకి విరోధంగా మాట్లాడు. ఈ రోజున
ఎదుటింటి వాళ్ళు కానీ పక్కింటి వాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఒక్క మాట అన్నారు అనుకో, చెప్పండి వాళ్ళు బతుకుతారా? చెప్పండి తల్లిలాగా. ప్రాణం తీసేది మాట అనిగిపోతేనే గొడవ, ఇంకంటే గొడవ. They had a mind of forgiving, ప్రేమించే హృదయంగా. ఈరోజున ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయో తెలుసా? ఒక మాట మిమ్మల్ని సూటి అడగొచ్చా, ఈ కుటుంబం లోతు కుటుంబం లాగా ఉంటుంది. మీ స్వచిత్తానుసారంగా నడుచుకునే జీవితం. తండ్రి అయిన అబ్రహాం విడిచి వెళ్ళిపోయాడు. ఎన్నడు మిసెస్ కొర్నేలియస్ గారి కొర్నేలిని ఆటంకపరిచినది కనపడమని తాను మధ్యాహ్నం వేళ 3 గంటల సమయంలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని దూత ఆయన కొర్నేలి నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధిలో జ్ఞాపకాలు. వండర్ఫుల్ ఫ్యామిలీ. మీరు ఎవరైనా పేదవాళ్ళకి, మీకన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఏమైనా సహాయపడ్డారా? వండర్ఫుల్ ఫ్యామిలీ. చాలా పర్యాలు మనం ఎట్టాటోళ్ళం చెప్పమంటారా? మా ఇంటికి వస్తా, మీ ఇంటికి వస్తే ఇంత 1 వే ట్రాఫిక్ వెళ్తాం కదా. ఒక్కరికి పైసా ఇచ్చేది లేదు కదా. ఎప్పుడు 1 వే ట్రాఫిక్. ఎప్పుడు ఎంత తిన్నా ఏడుపు మొహమే కదా. వారం అంతా మాంసం కూర పెట్టిన ఒక్క పూట పచ్చడేస్తే ఈ కొంపలో ఎప్పుడు పచ్చడే కదా. 1 వే ట్రాఫిక్. ఫైనల్గా ఐదో కుటుంబం మనందరికి ఇష్టమైన కుటుంబం, యోసేపు మరియల కుటుంబం. ఈ కుటుంబానికి పునాది ఏంటో తెలుసా? దేవుని చిత్తం. జోసెఫ్ ఆకాశం చేసి తండ్రి నీ చిత్తం. మరియ చెప్పిన మాట, నీ దాసురా, నీ చిత్తం చొప్పున నాకు జరుగు. అబ్బా, ఆ కుటుంబం మానవ జాతి అంతటికి దీవెన. 5 ఫ్యామిలీస్, 5. నేను పునాది అన్న మాటని నేను సపరేట్ చేయడానికి ఇదంతది. సో మొదటి పునాది ఏం చెప్పండి? వాక్యానుసారంగా జీవిస్తాను, నా ఇష్ట ప్రకారం జీవించు. ఇష్టమైతే మందిరానికి రావటం, ఇష్టం లేక మందిరం ఏంటి అనుకున్నాను, పిచ్చి వేయాలేద్దాం అనుకున్నావు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? దేవుడు ఊరుకుంటాడు అనుకున్నావా? నీవు పునాది మీద కట్టబడకపోతే నీ జీవితానికి కలిగే నష్టము, నీ కుటుంబానికి కలిగే నష్టాన్ని నీవు అనుభవించాల్సి వస్తుంది. ఎట్లా ఉండాలి దేవుని వాక్యం మీద కట్ట. రూతు బాబాయ్ ఎంత గొప్ప మాట. రూతు అత్తతో అంటుంది, యెహోవా జీవముతో, నీ జీవముతో నువ్వెక్కడ ఉంటావు అక్కడ నేను ఉంటాను. నువ్వెక్కడ చచ్చిపోతే అక్కడ నేను చచ్చిపోతాను. నువ్వెక్కడ సమాధి చేయబడితే అక్కడ నేను. దేవుని బిడ్డలు ఎట్లా ఉంటారు? దేవుని చిత్తమునకు లోబడిన రూతు ఎంత దీవెనకరం, ఎంత దీవెనకరం, ఎంత దీవెనకరం. రూతు వివాహం అవటం కాదు గొప్ప సంగతి, రూతు గర్భంలో దావీదు వంశం రావటం గొప్ప సంగతి. మెస్సయ్య రావటం. ఈ రోజున తుమ్మితే మందిరం మానేయటం,
తగ్గితే పిచ్చి పిచ్చి చేశారు. ఏమనుకుంటున్నావు? ఇష్టం వచ్చినట్టు నోరు ఉందని మాట్లాడటం. దేవుని సన్నిధి అంటే భయపడాలి, వణకాలి. నీ జీవితం ఉద్రేకాల మీద కట్టబడకూడదు, డబ్బు మీద కట్టబడకూడదు, లోకాశల మీద నీ పునాది ఉండేయకూడదు. 5 పునాదులు. అందుకే ఏమన్నాడు అపొస్తలుడైన యోహాను, ఈ లోకమును దాని ఆశయు గతించిపోవచ్చు, దేవుని చిత్తం చేయవాడు నిరంతరము. దేవుని వాక్యం అనే పునాది. నేను జకరియా ఎలిజబెత్ల గురించి ఆలోచిస్తున్నాను. ఎన్నడూ దేడింటి కంపెనీ బిడ్డలేరని ఎన్నడూ సనక, జకరియా ఎన్నడూ సనక, ఎన్నడూ దేవుని సేవను మానలేదు, ఎన్నడూ దేవునికి విరోధంగా మాట్లాడిన వ్యక్తి కాదు ఎలిజబెత్ అమ్మ. జకరియా, నీ ప్రార్థనలు విని దేవుడు నీకు కుమారుని అనుగ్రహించుకో. స్త్రీలు కలిగిన కుమారులు అందరికన్నా గొప్పవాడు నీ కుమారుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీతో చెప్తున్నా, నేను ఇంకేం చెప్పాలి? వాక్యం మీద నాకు కట్టబడితే అందరు తలకాయలు పైకెత్తండి. ఈ భూమి మీద ఎవరు దీవించబడినంతగా దేవుడు నిన్ను దీవిస్తాడు. వాక్యము అనే పునాది. ఈరోజున ఎట్లా తయారయ్యారు విశ్వాసులు? వాక్యానికి లోబడట్ల, వాక్యం చదవట్ల, ఏందో ఇంట్లో పోట్లాట. అమ్మ, టీవీలు ఎంతమంది చూస్తున్నారు చెప్పండి? సీరియల్. మిమ్మల్ని అన్న స్పెషల్ మీటింగ్లో కూడా నువ్వు టీవీ సంగతి చెప్తే ఎట్టంటావా? వాక్యం మీద కట్టుబడే జీవితం, ద ఫౌండేషన్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నా ప్రాణం పోయిన దేవుని వాక్యానికి విరుద్ధంగా నేను చేయను. అది మొర్దెకై చెప్తాడు. నేను యూదుడను గనక ఆ పని, వాక్యం మీద కట్టబడే జీవితం. అబ్రహాంని అందరూ అన్నారంటే, పిచ్చోడు రా, నువ్వు ఎట్ట బతుకుతావురా? లోతు చూడు ఎంత తలగెల్లవాడో. నీళ్లున్న ప్రదేశానికి వెళ్ళాడు, గొర్రెలకి అన్నిటికీ నీళ్లు బాగా దొరుకుతాయి అక్కడ. నువ్వు పిచ్చోడివి, ఏందో దేవుడు అంటే ఎడర్లోకి వెళ్తున్నాయి, ఎట్ట బతుకుతావు అని అందరూ అన్నారంట. ఓ, అయితే అబ్రహాం విశ్వాసమునకు లోపడి ఇవ్వబై ఎంత దీవు. అబ్రహాం ఏకబెత్తులు భయంకరమైన బానిసత్వంలో మ్రగ్గిపోతున్న దినాలు అవి. ఎట్లా నిలబడ్డారండి వాళ్ళు. తన ఒకే ఒక కుమారుడు, చిన్నాడు పుట్టినప్పుడు 2 కుమారులు, విశ్వాసమును బట్టి మోషేని ఎత్తుకొని తల్లి ఏడ్చేదంట, అరే బాబు, దేవుడు నాకు బయలుపరిచాడు, నువ్వు ఇశ్రాయేలును విమోచిస్తావని. నువ్వు ఐగుప్తులకు వెళ్తున్నావురా, అక్కడ నువ్వు పెరుగుతావు. ఐగుప్తు ఆశలకు నువ్వు ఎప్పుడు ఆకర్షించబడతావు. నేను బైబిల్ స్టడీ చెప్పేటప్పుడు తెలంగాణ సేవకులు, ఆంధ్ర సేవకులు పెద్ద క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యం అని హెబ్రీ పత్రికలో ఉంది కదా. క్రీస్తు అన్న మాట మోషేకి ఎట్లా తెలిసింది అనేది నా పెద్ద ఆలోచన. అది నేను చెప్తాను. ఆ మోషే మిద్యాన్ అరణ్యంలో ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమైంది కదా మోషేతో. దేవుడు మాట, మోషే అమ్మ తలకాయ పైకి చక్కగా కూర్చో అన్న, ఏం చేద్దాం, ఇప్పుడు పట్టిన నిద్ర నువ్వు ఎక్కువ చెప్తేనే పడుతుందంటావా? కొంచెం నాకెళ్ళి మోషే, నీ ప్రజల మధ్యలో నేను ఒక ప్రవక్తను పుట్టించబోతున్నాను, నీలాంటి ప్రవక్త, ఆయన పేరు మెస్సయ్య, ఆయన నీ ప్రజల కొరకు చనిపోతాడు మోషే అని దేవుడు చెప్పాడు. అలాగన్నా ఆయన నా వంటి ప్రవక్తను నువ్వు పుట్టిస్తావా? ఆయన మా కొరకు చనిపోతాడా? అట్లయితే నేను ఆయన అడుగుజాల్లో నడుస్తాను. వండర్ఫుల్.
హలో అందరు తలకాయలు పైకెత్తండి. రాజధానిలో వచ్చే కలవకుంటూ వచ్చే లాభాలు పోయినాయి అని ఎంతమంది ఏడుస్తున్నారు? ఐగుప్తు యొక్క భావం, ఐగుప్తు యొక్క డబ్బు, ఐగుప్తు వాళ్ళ అమ్మ చెప్పింది, నాయన అది ప్రభు కొరకు సమర్పించుకోవాలి. సో మూడవది, ఆ కుటుంబానికి ఏంటి పునాది? సమర్పణ. దాని కొర్నేలియస్ ఫ్యామిలీ ఏంటి? ప్రార్థన. తర్వాత ధర్మ కార్యాలు. కొర్నేలి కుటుంబంలో ప్రేమించు ధర్మ కార్యాలు. బాబాయ్ బహుగా ధర్మం చేసేవాడు. ఎప్పుడైనా మీరు అందరు నాకు వెళ్తుంది, పిల్లికి భిక్షం పెట్టారా? పిల్లి ఎప్పుడు రాలేదన్న మా ఇంటికి అంటారా? భలే సామెతలండి. ఈ పిల్లికి భిక్షం అన్న మాట ఎట్టొచ్చింది చెప్పండి. చెప్పు తల్లి, మీ ఇంట్లో పిల్లి ఉందా? పిల్లి భిక్షం అన్న మాట ఎట్టొచ్చిందో చెప్తాను నేనండి. పిల్లి వేసేదాకా మియా మియా అంటే చుట్టూ తిరుగుతానే ఉంటుంది. హో అన్నాడు, మళ్ళీ మియా అంటే వస్తుంది. హో అన్న మరి చిన్న పసిపిల్లలు లాగేది. 4 సార్లు 5 సార్లు 10 సార్లు అని మళ్ళీ వస్తుంది. అప్పుడు దానికి ఏం చేస్తారు? ఇసుక్కొని ఏం చేస్తారు? ఎంగిల్ చేత్తో చెప్తాలి. కాకిని కూడా తోలుతాడు మాట. తోలితే మళ్ళీ ఆ మెతుకులు పడతాయేమో. అవి లైక్ కొర్నేలియస్. దెన్ ఫైనల్గా ఎవరి ఫ్యామిలీ? యొక్క తల్లి. మరి పరిశుద్ధత, దేవుని చిత్తం. ఇదిగో నేను చిన్న స్వీట్ ప్రశ్న, పునాది కలిగిన జీవితంలో కలిగినవా, లేక ఇసుక మీద ఏందో వద్దో అన్న వస్తే జ్వరం తగ్గుద్ది, అదే గొడవ? మనకి దేవుడు ఇచ్చిన వాక్యంలో వాగ్దానంలో చివరి వాక్యం, చిన్న మంద రాజ్యం మీకు అనుగ్రహించినప్పుడు మీ తండ్రికి దేవుడు నాకు ఎందుకు సంవత్సరం మొదట్లో నాకు ఈ వాగ్దానం వచ్చాడు. ఇప్పుడు మనం అనేక రీతులుగా శ్రమలు గుండా పేషించడం చెప్పిన చిన్న మాట. నేను దేవుని వాక్యం మీద కట్టుబడి ఈ నా మాటలు విని ఆ తర్వాత దాని చొప్పున చేయి ప్రతి వాడు బండి మీద నీళ్లు కట్టుకున్న బుద్ధిమంతుడు. లూకాసు వార్త 6లో ఏమనుకుంటే, నేను ఆ మాటలు వినేవాడు చొప్పున చేయవాడు లోతుగా, ఆ లోతుగా త్రొవి అన్న మాట ఏంటో తెలుసా? లోతు అన్న మాట చెప్దాం అనుకుని చెప్పొచ్చు కానీ టైం. లోతైన పునాది. లోతుగా త్రొవి అంటే అర్థం ఏంటి తెలుసా? బండ కనిపెడేదాకా తోవాలి. ఇంజనీర్స్ ఆఖరి ఎంత లోతు తీయాలో వాళ్ళు ఎట్లా చెప్తారు? ఆ ఇసుక నేల తగిలేంత వరకు, అది గరుసు నేల ఏమంటారు, గవర్నెస్ చెప్పు, తగిలేంత వరకు, బండ తగిలేంత వరకు. క్రీస్తు ప్రభు యొక్క రూపం. హలో అమ్మ, నా పునాది సుసనస్లీ రాత్రులంతా ప్రార్థన చేస్తారు. తన 19 మంది కొడుకులు, 19 మంది సేవకులు. ప్రార్థన అనే ఫౌండేషన్ మాకు ఇద్దాం. ప్రభు తన వాక్యం దీవించిన గాక. హల్లెలూయా. అందరు చక్కగా మోకరించండి. నేను ప్రశ్న అడగొచ్చా మిమ్మల్ని? అబ్బా, నేను ఇసుక మీద కట్టుకున్నాను ఇప్పుడు దాకా, నన్ను క్షమించు అని మరి క్షమాపణ అడుగుదాం ప్రభు దగ్గర. ఎవరైనా నాన్న మాట్లాడబక్కండి, మాట్లాడద్దు. ఎవరైనా మీలో ఈ రాత్రి రక్షణ పొందటానికి ఇష్టపడితే, బాప్తిజం తీసుకోవటానికి ఇష్టపడితే, అన్న అంకుల్ చాలా కాలం నుంచి మందిరానికి వస్తున్నాను కానీ రక్షణ పొందలే,
కానీ ప్రభు నాతో మాట్లాడాడు, నేను రక్షణ పొందడానికి ఇష్టపడుతున్నాను, బాప్తిసం తీసుకోవడానికి ఇష్టపడుతున్నాను అన్నవాళ్ళు లేచి నిలబడండి. మొదటి పిలుపు రక్షణ పొందడానికి ఇష్టపడేవారు ఎవరైనా ఉన్నారా? ధైర్యంగా లేచి నిలబడాలి. గబగబా టైం లేదు. ఎవరైనా ఉన్నారా? బాప్తిసం తీసుకోవడానికి ఇష్టపడిన వాళ్ళు నిల్చోండి, ధైర్యంగా నిలబడి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇంకెవరైనా ఉన్నారా? మగ పిల్లలు, యవనస్తులు, ఆడపిల్లలు ఎవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా?